పూరా లోకల్. ఏ మతంలోనైనా ఉండేది మనుషులే, అంతే మనుషులు. ఇస్లామిక్లోనైనా, క్రిస్టియానిటీ, వాళ్ళ క్రైస్తవుల్లోనైనా, హిందువులోనైనా అందరు మనుషులే. అందరూ మనుషులే. సరే, చిన్నగా ఇప్పుడు నా ఎదురుగా మీరు కూర్చున్నారు, హిందూ మతం గొప్పదా, ఇస్లామిక్ మతం గొప్పదా? అదే చెప్తున్నాను కదండి. ఇప్పుడు హిందూ మతం లేకపోతే హిందూ మతం అనే కంటే హిందూ ధర్మం అంటే బెటరు. మతం అంటే వేరే అర్థం వస్తుంది, యాక్చువల్గా ధర్మం అని చెప్పాలి. అలాగే ఇస్లాం ధర్మం, ఈ రెండు ధర్మాల్లో ఏ ధర్మం? రెండు ధర్మాల్లో ఏ ధర్మం గొప్పది అంటున్నారు. ఇప్పుడు చూడండి, ఇందులో ఒకటి కామన్ గా ఉంది, ఒక వర్డ్ కామన్ ఉంటుంది రెండిట్లో, ఒక వర్డ్ తేడాగా ఉంది. చెప్పండి ఏంటి? అక్కడ కూడా ఏమన్నారు, హిందూ ధర్మాని కంటే హిందూ ధర్మం కూడా కరెక్ట్ కాదు, వైదిక ధర్మం అనాలి. వైదిక ధర్మం. హిందూ అంటే నేను హిందూ కదా, ఈ హిందుస్థాన్లో ఉన్న అందరూ హిందువులే. కాబట్టి రిలీజన్ కి హిందూ అనేది మనం కలపకూడదు, అది సపరేట్ మ్యాటర్. బట్ ఏం చెప్పాలి అంటే ఇక్కడ వైదిక ధర్మం లేక ఆర్ష ధర్మం లేక సనాతన ధర్మం, ఈ పేర్లు మన భారతీయ ధర్మానికి ఉన్నటువంటి పేర్లు ఇవి. కాబట్టి ఇక్కడ వైదిక ధర్మం గొప్పదా, ఇస్లాం ధర్మం గొప్పదా అనేది మీ ప్రశ్న. కానీ ఇక్కడ ఒక చిన్న కరెక్షన్ ఏంటంటే, మీరు హిందూ దేశంలో ఉండే వాళ్ళందరూ హిందువులు అని చెప్పారు. ఏదైనా అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు మీ రిలీజియన్ ఏంటంటే హిందూ అని రాస్తున్నారా, ముస్లిం అని రాస్తున్నారా, ఏమని రాస్తున్నారు? రిలీజన్ అంటే ఇప్పుడు ఇస్లాం రాస్తారు, రిలీజన్ అంటే ఇస్లాం రాస్తారు. మరి హిందూ దేశంలో ఉన్న వాళ్ళందరూ హిందువులే అంటున్నారు. అదే కదా నైసర్గిక నామం అండి ఇది. అది వర్డ్ ఏంటంటే రిలీజియస్ టర్మ్ కాదు అనేది మా ఉద్దేశం. ఓకే, అఫ్ కోర్స్ హిందూ మతం హిందూ ధర్మం అని కూడా చెప్తున్నారు, అలా చెప్పడం కూడా టోటల్లీ రాంగ్ అని కాదు, అది కానీ కరెక్ట్ కాదు. అది అలా ప్రాచుర్యం అయిపోయింది అంతే. ఓకే, సో ఇది క్లియర్ అయిందండి. కాబట్టి అల్టిమేట్ ఏంటంటే హ్యుమానిటీ గురించి చెప్పండి. రెండు ధర్మాలు ఏది తేడా అని చెప్పారు కదా, ఏది గొప్పదని చెప్పారు, వైదిక ధర్మమా ఇస్లాం ధర్మమా అనేది. నేను ఏమంటున్నాను, ఇక్కడ రెండు పదాలు కామన్ గా వచ్చినాయి, రెండు పదాలు తేడా వచ్చినాయి, ఏంటి చెప్పండి అంటున్నాను నేను. చూడండి, వైదిక ఇస్లాం అనేది వర్డ్స్ డిఫరెన్స్, కానీ ధర్మం ధర్మం అనేది ఒకటి వచ్చిందా లేదా? చూడండి, ధర్మం ధర్మం అంటే వేరువేరా ఒకటేనా? అది ధర్మం ఇది ధర్మమే. కాబట్టి ధర్మం ఎప్పుడూ ఒకటే, దాని లేబుల్స్ మారినాయి అంతే. ఇక్కడ భారతదేశంలో ప్రాచీన కాలంలో సంస్కృతంలో చెప్పారు కాబట్టి దాన్ని వైదిక ధర్మం అన్నారు. అదే అరబీ ప్రపంచంలో ఇటీవలి కాలం అంటే 1400 సంవత్సరాల పూర్వం అక్కడ ధర్మం బోధించబడింది కాబట్టి అక్కడ దాన్ని ఇస్లాం ధర్మం అన్నారు. ధర్మం అనేది కామన్ అంతే. కాబట్టి ఈ రెండు కామన్ అయినప్పుడు ఏది గొప్పదని నేను చెప్పగలం? అది అంటే రెండు గొప్పవి కాదు మీ ఉద్దేశంలో? రెండు అనేది లేదు, ఉన్నది ఒకటే, అది గొప్పది. ఓకే, ఏదో ఒకటి చెప్పండి. రెండిట్లలో ఏది చెప్పలేను అన్ని కాదు, ఒక కంక్లూజన్ ఇవ్వండి. కంక్లూజన్ ఏంటంటే వైదిక ధర్మం ఎంత గొప్పదో ఇస్లాం ధర్మం కూడా అంతే గొప్పది, ఇస్లాం ధర్మం ఎంత గొప్పదో వైదిక ధర్మం కూడా అంతే గొప్పది, అంతే.